మచిలీపట్నం లోక్సభపై కన్నేశారు వంగవీటి ఆశాకిరణ్. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీకి వెళ్లాలని తహతలాడుతున్నారు. మచిలీపట్నం సెగ్మెంట్లో కాపుల హవా ఎక్కువగా ఉంది. తండ్రి మోహన్ రంగా పేరు కలిసొస్తుందని ఆశాకిరణ్ భావిస్తున్నారు. టీడీపీ వైసీపీలను సమానంగా ట్రీట్ చేస్తున్నారు వంగవీటి. అయితే రెండు పార్టీల ముందు ఆశాకిరణ్ ఓపెన్ ఆఫర్ ఉంచారు. టికెట్పై ఎవరు భరోసా ఇచ్చినా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఆశాకిరణ్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఆశా దీనికి సంబంధించి ఎటువైపు వెళ్ళబోతోందనేది ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఆశాకిరణ్ రాజకీయ అరంగేట్రం ఏ పార్టీలో అనేది కన్ఫర్మేషన్ ఇప్పటికీ లేనటువంటి పరిస్థితి. మచిలీపట్నంపై ఆవిడ మనసు పెట్టుకున్నారు. దీనికి సంబంధించి ఆ మచిలీపట్నం టికెట్, ఎంపీ టికెట్ ఎవరిచ్చినా కానీ ఆ పార్టీలో వెళ్లేందుకు సిద్ధమయ్యారనేటువంటి వార్త ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? మురళి, ఏదైతే దివంగత వంగవీటి రంగా కుమార్తె ఆశాకిరణ్ ఏ పార్టీలో చేరతారంటూ రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం నడుస్తుంది. అయితే టికెట్ ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీలో చేరతారంటూ ఆమె అనుచరులు ప్రచారం చేస్తున్నారు. కానీ అది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఈ నెల డిసెంబర్ 26 కాపుల ఏదైతే రంగా వర్ధంతి సందర్భంగా ఏదైతే విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆ బహిరంగ సభలో ఆశా కిరణ్ రాజకీయ ఆరంగేటం గురించి ఒక ప్రస్తావన వస్తుంది, ఒక ప్రకటన చేస్తారంటూ ప్రచారం అయితే నడుస్తుంది. ఇప్పటికే కాపులు దళితులు ఏకం కావాలంటూ ఏదైతే గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన పివి సునీల్ కుమార్ సస్పెండ్ అయిన తర్వాత ఆయన ఒక ప్రకటన ఇచ్చారు. ఆయన నేరుగా కాపులు దళితులు ఒకటైతే రాజ్యాధికారం వస్తుందంటూ ఆయన ఇప్పటికే పలు ప్రకటనలు చేశారు. ఎక్కువ ఏదైతే భారీ స్థాయిలో కాపులు దళితులు రంగా సంబంధించిన కార్యక్రమానికి ఈ నెల 26న జరిగే కార్యక్రమానికి భారీగా హాజరు కావాలంటూ ఆయన పిలుపు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయా లేదా కాపులు దళితులు ఏకమవుతున్నారా అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. కానీ ప్రస్తుతానికి ఏదైతే ఆశాకిరణ్ అటు టీడీపీ కూటమికి ఇటు వైసీపీకి మధ్య దోబుచులాడుతున్నారని ఒక ప్రచారం నడుస్తుంది. అయితే ఇప్పటికీ గతంలో ఆమె వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిశారంటూ వార్తలు వచ్చాయి. అయితే వాటిపైన రంగా కుమార్తె కూడా ఏదైతే ఆశాకిరణ్ ధృవీకరించిన పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో ఏదైతే మచిలీపట్నం పార్లమెంటు సెగ్మెంట్ లో కాపుల హవా ఉంటుంది. ఆ నియోజకవర్గం నుంచి గతంలో గెలిచిన వారు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఎక్కువ ఉన్నారు. ఏదైతే బాలశౌరి కావచ్చు, అంతకు ముందు ఏదైతే కొనకళ్ళ నారాయణ కావచ్చు, మరికొంతమంది కావచ్చు, ఏదైతే కాపులకు ప్రధానంగా బలం ఉన్న మచిలీపట్నం నియోజకవర్గంలో మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏదైతే ఆశాకిరణ్ పోటీ చేస్తారంటే ఒక ప్రచారం నడుస్తుంది. ఆమె మచిలీపట్నం వైపు దృష్టి సాధించినట్టు కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. అయితే ఆమె రంగా రాధా మిత్రమండలిని ఏకం చేయడానికి తాను రాజకీయాల్లోకి వస్తున్నాను. ప్రస్తుతానికి ఈ నాకు రాధాకు మధ్య ఏదైతే వంగవీటి రాధాకు నాకు మధ్య ఎలాంటి విభేదాల్లో మేమిద్దరం అన్నా చెల్లెలకు కలిసే ఉన్నామంటూ ఆమె ప్రకటన చేస్తున్నా. టీడీపీ కూటమిలో ఉన్న రాధాకు ఎలాంటి ప్రాధాన్యత ఇప్పటికీ దక్కలేదు. ఆయనకు గతంలో ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. హామీ కూడా నెరవేరలేదు. అయితే కాపులకు కీలకంగా ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్ కేబినెట్ లో ఉండడం, ఉప ముఖ్యమంత్రిగా ఉండడం కూడా ఏదైతే రాధాకు అవకాశాలు సన్నగిల్లాయని ఒక ప్రచారం నడుస్తుంది. రాధా ఒకనొక స్టేజ్ లో పార్టీ మారుతారంటూ కూడా రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం నడిచింది. ఇప్పుడు ఏదైతే వంగవీటి ఆశాకిరణ్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఒక ప్రచారం నడుస్తుంది. ఈ ప్రచారం అటు టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపుతుందా, ఇటు వైసీపీ వైపు మొగ్గు అంటే వైసీపీకి టచ్ లో ఉన్నారు. అలాగే మచిలీపట్నానికి సంబంధించి ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లో వైసీపీ హవా ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడి నుంచి పోటీ చేస్తే వైసీపీ తరఫున విజయం నల్లేరు మీద నడకగానే తను భావిస్తున్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో అంతర్గతంగా వస్తున్నటువంటి సమాచారం. దీన్ని ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, 2019లో కాపు సామాజిక వర్గం జగన్ వైపు మొగ్గు చూపడం, మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ అలవోకగా వైసీపీ గెలిచిన నేపథ్యం ఉంది. అయితే 2019లో మచిలీపట్నం నుంచి బాలశౌరి ఎంపీగా గెలిచారు. అయితే 2024 ఎన్నికలకు ముందు ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. జనసేనలో చేరిన తర్వాత కూడా ఏదైతే బాలశౌరికి మళ్లీ విజయం లభించింది. 2024లో ఆయన మళ్లీ ఎంపీగా గెలిచారు. రాబోయే రోజుల్లో ఏదైతే 2029 పార్లమెంట్ ఎన్నికల్లో అటు వైఎస్ఆర్సీపీ నుంచి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారు పోటీ చేస్తారని ఒక ప్రచారం నడుస్తుంది. టీడీపీ కూటమి నుంచి ఏదైతే టీడీపీ కావచ్చు, అటు జనసేన కావచ్చు, ఎవరైనా కాపులకే టికెట్ ఇస్తారంటూ ఒక ప్రచారం నడుస్తుంది. ఏదైతే ఈ కాపుల హవా ఉండే మచిలీపట్నం నియోజకవర్గంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల నుంచి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి పేరుని నాని ఆశిస్తున్నారని ఒక ప్రచారం నడుస్తుంది. తన కుమారుడికి మచిలీపట్నం అసెంబ్లీ టికెట్ తో పాటు తాను పార్లమెంట్కి వెళ్తాను, పార్లమెంట్కి పోటీ చేస్తానంటూ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఇచ్చారని ఒక ప్రచారం నడుస్తుంది. రాబోయే రోజుల్లో
ఏదైతే మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ లో జగన్ దృష్టి పెడతారో అయితే ఇప్పటికి కూడా ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఏదైతే ఆశా కిరణ్ వైసీపీలోకి వస్తారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఒక ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఆశా కిరణ్ వైసీపీలో చేరితే మచిలీపట్నం పార్లమెంట్ పైన ఆమె దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. రంగా రాధా అభిమానులు కూడా ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లేకున్నారు. మొత్తం ఆ రాష్ట్రం అంతా కాపులకు ఆరాధ్యంగా భావించే ఆ రంగా కూతురు ఎక్కడ పోటీ చేసినా గెలిచే అవకాశం ఉన్నాయి. ఎక్కడైతే బలం ఉందో బలం ఉండే నియోజకవర్గాలపై దృష్టి పెట్టడం సర్వసాధారణం. గతంలో 2019 ఎన్నికల్లో కూడా ఎన్నికలకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి నేరుగా రాధాకు వంగవీటి రాధాకు ఆఫర్ ఇచ్చారు. మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ గా పోటీ చేస్తే ఆర్థిక భారం నేనే మోస్తానంటూ జగన్ ఆఫర్ ఇచ్చిన ఆ రోజుల్లో పరిస్థితులు వంగవీటి రంగ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏదైతే మచిలీపట్నం పార్లమెంట్ కేంద్రంగా రాజకీయాలు నడిచే అవకాశాలు ఉన్నాయి. ఇటు వంగవీటి కుటుంబం నుంచి ఏదైతే ఆశా కిరణ్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారంటూ ఇప్పటికి చర్చ నడుస్తుంది. ప్రస్తుతానికి ఉన్న ఏదైతే వంగవీటి రాధ తన రాజకీయ భవిష్యత్తు ఎటుమలుతుందో ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. రంగా రాధ మిత్రమండలి మధ్య ఉన్న ఆ గ్యాప్ ను పూరించడం నా మొదటి బాధ్యత అంటూ చెప్తున్న ఆశా కిరణ్ ఏదైతే డిసెంబర్ 26న రాజకీయంగా భారీ ప్రకటన చేయబోతుందంటే మరో ప్రచారం వస్తుంది. అయితే ఈ మొత్తం వ్యవహారం గమనించినప్పుడు ఏ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందా కాపులకు అనేది ఒకటైతే వంగవీటి రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో అన్నా సోదరుల మధ్య పోటీ ఏర్పడుతుందా అనేది కూడా ఒక రాజకీయ ప్రచారం వస్తుంది. ప్రస్తుతానికి ఏదైతే టీడీపీ కుటుంబంలో ప్రాధాన్యత లేదని రాధా ఎటువైపు మొగ్గు చూపుతాడా, భవిష్యత్తులో టీడీపీలోనే కొనసాగుతారా, జనసేనలకు ఆయన వెళ్లే అవకాశం దాదాపు లేకపోతే ఎందుకంటే అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గంలో కీలక పాత్ర పోషించినారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇటు రాధా కావచ్చు అటు ఆశా కిరణ్ కావచ్చు వీరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు, ఏ పార్టీ రంగా క్రెడిట్ తీసుకుంటుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక మచిలీపట్నం లోక్సభపై అయితే కన్నేశారు వంగవేటి ఆశా కిరణ్. దీనికి సంబంధించి వచ్చే ఎన్నికల్లో ఢిల్లీకి వెళ్లాలని తహతహలాడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మచిలీపట్నం సెగ్మెంట్లో కాపుల హవా ఎక్కువగా ఉంది. తండ్రి మోహన్ రంగా పేరు కలిసి వస్తుందని కూడా ఆశా కిరణ్ భావిస్తూ ఉన్నారు. టీడీపీ వైసీపీలను సమానంగా ట్రీట్ చేస్తున్నారు వంగవేటి. అలాగే రెండు పార్టీల ముందు ఆశా కిరణ్ ఓపెన్ ఆఫర్ ఉంచారు. టికెట్పై ఎవరు భరోసా ఇచ్చినా పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నట్లుగా సమాచారం.